ఎట్టకేలకు మన డెస్టినేషన్ లొకేషన్ రీచ్ అయ్యాం. సో ఆఫ్టర్ డిన్నర్ తర్వాత రూమ్ తీసుకోవడం చాలా కష్టమైపోయింది. నైట్ ఆల్మోస్ట్ 11:15 అయిపోయింది రూమ్కి వచ్చేసరికి. సో ఫైనల్గా రూమ్ తీసుకున్నాం. ఇది మన రూమ్ చూడండి. ఇది వచ్చేసి ఏసీ 1000 రూపీస్ పడింది నాకు. మరి కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది ఆ లొకేషన్ ఏంటని. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు చూద్దాం అక్కడ మన డెస్టినేషన్ లొకేషన్. ఇప్పుడు మీకు రివీల్ చేయబోతున్నాను. రెడీ 3, 2. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గాలిగోపురం పైన ఉన్నాను. 18 floors గాలిగోపురం ఇది. సో ఇది నేను రికార్డింగ్ చేయడానికి వీలు కాలేదు లిఫ్ట్లో. సో నేను 5కి వచ్చాను. నేను మీకు 4 సైడ్లు చూపిస్తాను వ్యూ ఎలా ఉన్నది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఉన్నాయి. సో 4 దిక్కులు 4 గంటలు. నేను 4 వ్యూస్ ఉన్నాయి. అవి 4 వ్యూస్ ఇది ఎంట్రన్స్. ఇలా మనం చేంజ్ తీసుకున్నాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. 4 సైడ్లు 4 వైపులు చూసారా, కర్ణాటక గ్రీనరీ. సో ఇది ఫస్ట్ ఎంట్రన్స్. థర్డ్ వ్యూ చూద్దాం. ఫ్రెండ్స్ हे बघ काढायला చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా టెంపుల్లోకి ఎంటర్ అయ్యాం. టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది యాక్చువల్లీ. ఇది ఇక్కడ ఉంది కదా, లిఫ్ట్ దిగి రాగానే ఇట్లా స్ట్రైట్ వస్తారు, లోపలికి ఇంకా రూట్ ఉంటుంది. ఇది మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఇది ఎంట్రన్స్ ఇలాగా. సో ఇప్పుడాక మనం చూసిన వీడియో ఈ లిఫ్ట్ నుంచి తీసుకుంది. ఐ మీన్ గోపురంలో నాకు తెలిసి ఇండియాలో ఇది ఒకదానికే ఉంది అనుకుంటా. ఇలా లిఫ్ట్ 18 floors ఉంది లిఫ్ట్.
సో పైనుంచి వ్యూ మొత్తం 4 సైడ్లు చిన్న విండోస్ పెట్టారు. సో దాని నుంచి మనం వ్యూ చూస్తాం అనమాట. సో ఇది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఆర్నర్స్ వచ్చారు. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. చూడండి ఫ్రెండ్స్, గుళ్ళో ఒకటి దర్శనం అవుతుంది. బ్యాక్ సైడ్ ఉన్నది అన్నప్రసాద కౌంటర్ అన్నమాట. అంటే ఏమంటే డొనేషన్ ఇవ్వాలంటే కొంచెం దాని బ్యాక్ సైడ్ ఉన్నది మనకి అన్నం పెట్టాలి. ఏమంటారు డైనింగ్ హాల్. పర్ డే వచ్చేసి 750 డొనేట్ చేయొచ్చట, లేదంటే పర్మనెంట్గా 5,000 ఒక్కట. టెంపుల్ అయితే బాగుంది, చాలా బాగుంది లోపల. ఫ్రెండ్స్, సెకండ్ వ్యూ పాయింట్ వచ్చేసి మనం అనుకున్నాం కదా శివుడి విగ్రహం, అక్కడికి వెళ్తున్నాం. ఇది యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. అదే వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది. సో ఆ పార్కింగ్ నుంచి ఇలాగే ఉంటుంది అంతే. పక్కనే ఉంటాయి రెండు, పెద్ద డిస్టెన్స్ ఏం కదా. చూద్దాం, ఇక్కడ కొన్ని స్నాప్స్ తీసుకొని చాలా ఫ్రెండ్స్, శివుడి కింద అది విగ్రహం చూసాం కదా, దాని కింద మ్యూజియం ఉంటుంది. ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్. इन टुकड़ों ने 5 स्थानों में भूस्पर्श किया। ये पांचों स्थान महाशिव क्षेत्र बने। वे हैं महाबलेश्वर, धारेश्वर, गुणवंतेश्वर, मुरुडेश्वर, संजेश्वर। ये 5 मुख्य क्षेत्र हैं। రావణాసురుడు और मुरुडेश्वर की कथा बता चुके हैं। अभी मुरुडेश्वर का सददेवी और मुरुडेश्वर के कृपा पात्र हुए। ఫ్రెండ్స్, ఇందాక ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా. సో ఇలా ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ కాగానే ఇంకా రైట్ సైడ్ తీసుకుంటే చిన్న టెంపుల్ ఉంది. అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. మనకు అంత టైం లేదు, బట్ ఎండ కూడా 2 months కొడుతుంది. సో నేను కిందకు వచ్చేస్తున్నాను రిటర్న్. చిన్న చిన్నవి ఉన్నాయి, కాకపోతే
బయటికి రాగానే వ్యూ ఉంటుంది అంతే బీచ్. అది ఇప్పుడే ఫ్రెండ్స్ ఫైనల్గా టిఫిన్ చేసి రూమ్కి వస్తాను. ఇంకా లేట్ చేయకుండా చక్కచక్క రెడీ అయిపోయి చెక్అవుట్ చేసేస్తాం. ఇక్కడి నుంచి గోకర్ణ వెళ్దాం. సో ఎందుకంత హరీబరీగా చేస్తుందంటే ఇక్కడ చూడడానికి పెద్దగా ఏం లేదు. ఒక టెంపుల్ ఉంది, చిన్న వ్యూ పాయింట్స్ ఉన్నాయి, దాని తర్వాత అన్ని బీచెస్ ఉన్నాయి. ఇంకా అంతకుమించి పెద్దగా ఏం లేవు. గోకర్ణ కూడా ఏం లేవు కానీ బీచెస్ అయితే ఫుల్ ఉన్నాయి. చిన్న చిన్న ఒక టెంపుల్స్ ఉన్నాయి, నెక్స్ట్ మహాబలేశ్వరం టెంపుల్ ఒకటి ఉంది. అది కాకుండా చిన్న ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. ఇదంతా టెంపుల్ దగ్గర సిటీ ఫ్రెండ్స్. సో మనం తీసుకున్న హోటల్ లెఫ్ట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ పోతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. మీకు కొంచెం ముందర పోతే గోపురం కనిపిస్తుంది. సో ఇదంతా యాక్చువల్లీ సిటీ లాగే ఉంది. ఇది వచ్చేసి కోనేరు సిటీ సెంటర్లో ఉంది యాక్చువల్లీ. ఇది సిటీ అంటే ఇది టెంపుల్ దగ్గర డెవలప్ అయిన సిటీ అనమాట. యాక్చువల్లీ మెయిన్ రోడ్ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది. కనిపిస్తుంది కదా గోపురం, అది గోపురం ఉంది కదా, అక్కడ యాక్చువల్ టెంపుల్. సో మనం అక్కడి నుంచి కింద బ్యాక్ వచ్చాం. యాక్చువల్లీ సీజన్లో వెళ్తే మన బైక్స్ కానీ కార్స్ కానీ ఎలా ఉండవు. బట్ వెళ్ళింది నాన్ సీజన్, దట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. కానీ చూడండి ఎర్లీ మార్నింగే వెదర్ చూస్తే ఏది 11-12 అన్నట్టే ఉంది. హీట్ చూస్తుంటాం, అంత హీట్గా ఉంది. సో అందుకే పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకోటి బీచ్ దగ్గర పోవడం కూడా పెద్దగా జనాలు లేరు, ప్లస్ కూడా ఫుల్ హీట్ ఉంది, ఓవర్ హీట్. అందుకే నేను పెద్దగా సముద్రం కూడా చూపించలేదు. హోటల్స్ అయితే మన సౌత్ ఇండియన్ హోటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఇడ్లీ, దోశ, పూరి కూడా అన్నీ దొరుకుతున్నాయి. ఇంకొకటి మీకు టెంపుల్ నుంచి రైట్ సైడ్ పోతే బీచ్ ఉంది కదా, ఆ రైట్ సైడ్ బీచ్ మొత్తం ఇక్కడ రైట్ గల్లీ కనిపిస్తుంది కదా, మొత్తం షాప్స్ ఉన్నాయి అన్నమాట. సో అన్ని ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి, జస్ట్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడే. సో పెద్దగా ఏం పోలేదు, ఎంత ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక్కడ టెంపుల్ దగ్గర మన తెలుగు వాళ్ళు కలిసారు ఫ్రెండ్స్. వాళ్ళు రూమ్ దగ్గర రమ్మన్నారు. సో వాళ్ళు ఒక 10 మంది ఉంటారు సుమారుగా. వాళ్ళంతా కార్లో వచ్చారు. యాక్చువల్లీ నిజామాబాద్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు అడ్రస్ ఇచ్చారు. బ్రదర్ మేము కూడా ఇట్లే టూర్లకు వచ్చాము, అన్ని తిరుగుతున్నాము. సో ఈరోజు మురుడేశ్వర్ వచ్చాము, నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతాము, ఒకసారి రండి అంటే వచ్చాను. ఎక్కడో బ్రదర్ అంటే వాళ్ళది మన టెంపుల్కి రైట్ సైడ్ సందు చూపించారు కదా, అక్కడే ఉందన్నమాట. అదే నిలుపుతున్నాం ఎక్కడ పోవాలి అంటే రైట్ సైడ్ అన్నారు. అది ఎట్లా అంటే ఒక చిన్న వెంచర్ టైప్ ఉంది, ఇండివిజువల్ హోమ్ తీసుకున్నారట. తీరా అక్కడ పోతే రైట్ సైడ్ పోస్ట్ ఆఫీస్ ఉంది. నేను షాక్ అయిపోయాను, అంత చిన్న పోస్ట్ ఆఫీస్ ఉన్నారు. ఆ రైట్ సైడ్ గేట్స్ ఉన్నది పోస్ట్ ఆఫీస్ అనమాట. అదే కారు వాళ్ళు బ్రదర్ కనిపించాడు, వాళ్ళ బ్యాచ్ లోపల ఉన్నారట. రండి బ్రదర్ రూమ్ దగ్గరికి వెళ్దాం అంటే రూమ్ దగ్గరికి వెళ్ళా. ప్లేస్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. చాలా తక్కువ రేట్లో పడింది. 10 మందికి సుమారుగా 1200-1300 పడిందంట. సో బ్యాచ్ ఎవరైనా ఇలా వస్తే బెస్ట్ నన్ను అడిగితే. చూడడానికి 3 BHK అన్నారు, బట్ ఏదో అనుకున్నాం కానీ, బట్ నార్మల్ ఓకే, ఒక నైట్ ఉండి వెళ్ళిపోయేదానికి పర్వాలేదు. బట్ ఇంతమంది కంటే వాళ్ళు మళ్ళీ వండుకుని తిన్నారట వాళ్ళు, అది కూడా హైలైట్. ఇంకా నైట్ మొత్తం బాగా చిల్ అయ్యారట. అది ప్రతి రూమ్ చూపిస్తున్నారు, ఎట్లా ఉందన్న ఏం కథ మొత్తం అడుగుతున్నారు, అన్ని చూపిస్తున్నారు. ఎప్పుడన్నా వస్తే ఇట్లా రండి, ఇట్లా తీసుకొని చాలా తక్కువ రేటు పడతారు,
మీరు బ్యాచ్ వచ్చినా సోలోకి వచ్చినా మీకు ఈ బయట పెట్టిన 1000 రూపీస్ అవుతాయి కదా. సో ఇట్లా మీరు ఇండివిజువల్ తీసుకుంటే ఇల్లు మొత్తం మీకు ఇచ్చేస్తారు. ఓనర్స్ ఇక్కడ ఉండరు. వాళ్ళు జస్ట్ ఇచ్చినప్పుడు వచ్చారు, మళ్ళీ ఖాళీ చేసాము వస్తారు. బట్ అంతా మన హ్యాండ్ ఓవర్లో ఉంటారు. ఆ దేవుడి గది అన్ని రూమ్స్ చూపిస్తున్నారు. బట్ ప్రతి రూమ్కి ఒక్కొక్క పెంకు తీసి ఉండదు, ఎందుకంటే వెంటిలేషన్ ఉంటుంది. అదేంటి బాస్ అంటే వెంటిలేషన్ కోసం తీసేసారంట అని ఓనర్ అన్నమాట. ప్రతి రూమ్కి ఒక పెంకు లేదు. నైట్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేదట, మంచిగా వండుకునేట, శుభ్రంగా తినేదట. 10 మంది చూడండి, అట్లా వస్తే భలే హైలైట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసారు, అంతా పని చేసుకున్నాడు, నీట్గా మంచిగా తిన్నాడు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి రోజు ధూమ్గా వేసాడు. 2-3 వరకు మంచిగా డ్యాన్స్లు వేసారు డీజే పెట్టుకొని. అది మనకు తెలియని ప్లేస్లోకి వెళ్ళి అలా డీజే పెట్టుకొని డ్యాన్స్ వేసి ఆ మజానే వేరే ఉంటుంది అసలు. ఏం చెప్పాలి. ఇప్పుడు రూమ్ వెకేట్ చేస్తున్నారు కదా, లగేజ్ అన్నీ తీసుకుంటారు, ఒక్కొక్కరు పట్టుకొని వెళ్తారు. రైస్ బ్యాగ్ తెచ్చుకున్నారట, ఉల్లిగడ్డలు తెచ్చుకున్నారట, అన్నీ తెచ్చుకున్నారట. చిన్న చిన్న ఐటమ్స్, పచ్చిమిర్చి, ఇట్లా ఆయిల్, అట్లా చిన్న చిన్నవి ఇక్కడ కొనుక్కున్నారట. అన్ని మ్యాక్సిమం మెయిన్ ఐటమ్స్ అన్ని డేర్గా తెచ్చుకున్నారట. ఇది ఎగ్జిట్ దగ్గర తెస్తాం. ఈ లెఫ్ట్ సైడ్ చిన్న మినీ పార్క్ లాగా ఉంది. బట్ ఇది ఎందుకో కరోనా తర్వాత అన్ని క్లోజ్ చేశారట. ఇప్పుడు అది ఓపెన్ లేదు. అదంటే చిన్నపిల్లల కిడ్స్కి, బిలో 5 years కిడ్స్కి చిన్న మినీ ఇండోర్ స్టేడియం లెక్క చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి లోపల. ఆ గేటు క్లోజ్ అనమాట. సో చిన్న ఉంది పక్కకి. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. వాళ్ళ కార్ వెళ్ళిపోయింది ముందు, నేను బ్యాక్ సైడ్ చిన్న పన్నెండు ఆగిపోయి మెల్లగా వెళ్తున్నాను బైక్ మీద. సో ఇక్కడ నుంచి లాస్ట్ 2 kilometers వెళ్తే మనకి మెయిన్ హైవే వస్తుంది. సో ఈ హైవే మనకి లెఫ్ట్ డైరెక్ట్గా గోవాకి వెళ్ళిపోతుంది. సో మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ నెక్స్ట్ గోకర్ణ కాబట్టి అదొక 80-90 ఉంటుంది. సో అక్కడ నుంచి గోవా ఇంకొక 100-120 చేంజ్ ఉంటుంది టోటల్. మనకి ఇక్కడ నుంచి మనం ఉన్న డెస్టినేషన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ గోవాకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 200 ఉంది. సో మనకి ఇలా మన ట్రిప్లో గోవా ప్లాన్ లేదు కాబట్టి సో మనం గోకర్ణకి వెళ్ళి గోకర్ణ టు రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో అదే చూడండి మార్కెట్ మొత్తం బాగానే ఉంది. సిటీ పెద్ద, మరీ సిటీ అని కాదు, మరీ చిన్న విలేజ్ అని కాదు. ఎందుకంటే టెంపుల్ ఉన్నందుకు టెంపుల్ వల్ల బాగా డెవలప్మెంట్ అవుతుంది. నైట్ ఇదే రూట్లో వచ్చాను, అన్ని హోటల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు హోటల్స్ గురించి అయితే భయమే లేదు. హోటల్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టేయింగ్కి అన్నీ ఉన్నాయి, లాడ్జ్లు ఉన్నాయి. సో మ్యాక్సిమం అన్ని చోట్ల 1000-1200 1500 అట్లా తీసుకుంటున్నారు. సో కొంతమంది బార్గెన్ చేస్తే వస్తారు, 1000 వరకే వస్తారు. నాన్ సీజన్ అయితే 800 కూడా ఇస్తారు. బట్ ఏసీ కావాలంటే మినిమం 1000 పెట్టాల్సి వస్తుంది. సో పర్లేదు, కానీ వెదర్ మాత్రం టూ మచ్ హాట్ ఉంది. సో ఎప్పుడైనా వస్తే మీరు చూసుకోండి అండి. నేను వెళ్ళేది సమ్మర్లో కాబట్టి చాలా వెదర్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు డ్రైవింగ్ కూడా చాలా హార్డ్గా ఉంది నాకు ఇప్పుడైతే. అది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నదే మనకి ఉప్పుమడుగు అనమాట. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే రైట్ సైడ్ మనకి సముద్రం ఉంది. సో సముద్రం నుంచి కొంచెం వాటర్ లైట్గా ఇటు సైడ్కి మళ్ళించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద మనకి రోడ్ మీద పోతున్నాం కదా, కింద పైప్స్ చిన్న గట్టు కట్టారు. కింద ఇంకా పైప్ వేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా చెరువులాగా వేసి వాళ్ళు ఏంటంటే మట్టితో స్టెప్ బై స్టెప్ ఇట్లా గట్టుల్లో కట్టి అందులో సముద్రం వాటర్ అనమాట. అది సముద్రం వాటర్ ఏం చేస్తారంటే ఒక 20 days 15 days 30 days అట్లా ఎండబెడతారు. ఎండబెట్టే కొద్ది ఏం చేస్తారంటే సాల్ట్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది. వాటర్ డ్రై అయిపోయి సాల్ట్ మిగులుతుంది. దాన్ని ఏం చేస్తారంటే డైలీ ఇట్లా వాళ్ళు ఒక చిన్న ఐటమ్ లాగా ఉంది, దాంతో వాళ్ళు సాఫ్ చేస్తారు. సాఫ్ చేసి ఒక ఒడ్డుకు లాక్కొని చేస్తున్నారు. అంతా లెఫ్ట్ సైడ్ మొత్తం సముద్రం వాటర్ది మడి లేదు. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ మొత్తం సముద్రం ఉందన్నమాట. అది ఇట్లా కాలువ ఉంది కదా, ఈ కాలువ నుంచి వాటర్ ఇట్లా మళ్ళించి అక్కడ చేస్తున్నారు అంతా. ఇంకా మనం మురుడేశ్వర్లోకి వస్తారు కదా, బ్యాచ్ నిజామాబాద్ బ్యాచ్. ఆ బ్రదర్ వాళ్ళు ఏంటంటే ఇది తొందరగా దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళిపోతామన్నా అన్నారు. కాకపోతే టెంపుల్ 4:30కి ఓపెన్ చేస్తారట గోకర్ణంలో, అది మెయిన్ టెంపుల్. సో వాళ్ళు ఏమంటే ఇప్పుడు అన్న టెంపుల్ 4 దాకా ఓపెన్ కాదు, సో దర్శనం చేసుకొని మేము రిటర్న్ వెళ్తాము, అది లేట్ అయినా కూడా పర్వాలేదు కారే కాబట్టి అని ఇక్కడే ఇంకా పార్క్ అదే బీచ్ దగ్గర ఆగిపోయారు. చెట్టు కింద పార్క్ చేసుకొని వెయిట్ చేస్తారు నా గురించి. అదే వాళ్ళు కొంతమంది బీచ్లోకి వెళ్ళినట్టున్నారు. ఇదే కారు, ఇది నా గురించి వెయిట్ చేశారు.